Kids story time in Telugu. Pancake interest stories. Today, Crafty Crane and the Crafty Scrab. ఒకరోజు ఓల్డ్ కొంగు ఉండేది. అది చలివిగా ఉండేది. కానీ ఫిష్ పట్టుకోవట్లేదు. లేక్ చివర కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు ఒక క్రాబ్ చూసి నువ్వు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు క్రాఫ్టీ ఏమంటదంటే ఫిషెస్కి హాని చేయను అని చెప్పింది. క్రాబ్ ఇట్లా చెప్పింది. ఎరువు ఎండిపోతుంది. ఫిషెస్ అన్ని భయపడతాయి గైస్. మనందరం చలిపోతా ఫిషెస్ అనేవి క్రేన్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ చెప్పమంటే ఇప్పుడు ఏంటంటే చాలా దూరంలో ఒక లేక్ ఉందని చెప్పింది. భయపడద్దు, నేనున్నాను మీకు. ఎన్ని సంవత్సరాలైనా లేక్ ఎండిపోదు. మిమ్మల్ని అందరినీ ఆ లేక్ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అప్పుడు క్రైను మనుషులు ఇట్లా అనుకుంటుంది, ఈరోజు ఆహారం దొరికినట్టే. రోజు ఫిషెస్ని తీసుకొని ఒక రాయి వెనక్కి వెళ్ళి ఫిష్ని తినేసేది. అలా రోజు ఫిషెస్ని తినేసి వాటి దగ్గరికి వచ్చేవి. ఒకరోజు క్రాబ్, ఎప్పుడు ఫిష్ని తీసుకొని వెళ్తావు, నన్ను కూడా లేకుకు తీసుకొని వెళ్ళు. ఎప్పట్లాగే క్రేన్ క్రాబ్ని తీసుకొని వెళ్ళి ఒక దగ్గరికి వెళ్తుంది. క్రాబ్ అప్పుడు గురించి తెలుసుకుంటుంది. మీద చనిపోయే ఫిషెస్ ఉంటే క్రాబ్ ముందుగానే ఆలోచించి పిచ్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు క్రేన్ ఉంటుంది, నిన్ను కూడా చంపేస్తాను ఫిషెస్ లాగానే. అప్పుడు క్రాబ్ కోపంతో దాని నెక్ని కొరికేస్తుంది. క్రేన్ చంపేస్తుంది. క్రాబ్ మళ్ళీ తిరిగి లేకొస్తాయి. ఫిష్తో జరిగింది చెప్పింది. క్రేన్ మనల్ని మోసం చేసింది, మన ఫ్రెండ్స్ని తినేసింది, అతన్ని చంపి వచ్చేసా. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే తెలివిని ఉపయోగించి ఎలాంటి సిచ్యువేషన్ అంటే అలా బయటపడచ్చు. This is Panchatantra's second story. Thank you friends. Like and subscribe to my channel. Next time, bye bye. See you.